ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశాన్ని వింటున్న ప్రియులందరికీ ప్రభు నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం మరి సువార్త సందేశము ద్వారా లోకా సువార్త 15 అధ్యాయము 18-19 వచ్చినారు. నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిన పాపము చేస్తే ఇక మీదట నీ కుమారుడిని అనిపించడానికి యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మాట మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని, తన వాటాను, తన తండ్రి ఆస్తిలో వాటాను పట్టుకొని ఆస్తిని బట్టి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి నష్టపోయి పందుల మంద మేపుతున్నప్పుడు ఆ పందులు తినే పుట్టును కూడా తినడానికి సాహసించి, తన ఆహారం లేనప్పుడు ఆ కరువు కాలంలో తన మనసు మార్చుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మనము కూడా నీ మనసు మార్చుకుని నీ హృదయాన్ని తిప్పుకొని లోకాసుల వైపు ఉన్న లోక విషయాల వైపును చూస్తున్నా ఈనాడే నీ హృదయాన్ని మార్చుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వారు ఉండాలి. మరి తండ్రి దగ్గర రాగానే తండ్రి తనను చేర్చుకున్నాడు. మనము దేవుని చేర్చుకొని మరి మనసు మార్చుకొని పశ్చాత్తాపడి మారు మనసు నుండి వారు దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని చేర్చుకుంటాడు. కాబట్టి ఈనాడే మనసు త్రిప్పుకొని దేవుని భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.